Recording in progress. ఏందా ఇంకేవో వెతుకుతున్నారు బాక్సులు, క్యారెట్ బాక్సులు అవి ఇవి. ఏ మిథిల్, మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు? ఆన్లైన్లో ఉన్నావు, బట్ ఎందుకు రావట్లేదు మార్నింగ్? ఇంకా ఎవరో ఉన్నారు ఇలాంటి. సంతోష్ మార్నింగ్ వచ్చావా? ఉన్నావా? ఎవరు ఉన్నారా? జరుషాలని మీరు రాలేదు ఈరోజు. ఆన్లైన్లో అటెండ్ అయ్యారు, అయిపోయింది మహా అంటే రేపు ఒక్కరోజే కదా. ఇంకా డే ఆఫ్టర్ 2 నుంచి ఏమవుతుంది? ఎన్ని అవర్స్ చూసుకుందాం డైలీ? 2 అవర్సా? 12 12 పాసిబుల్ అవుతుందా? సర్లేండి, సార్ అంత ఉండదు, డోంట్ వరీ. సరే, ఏ కాన్సెప్ట్ డీల్ చేస్తున్నాం? లిమిటింగ్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ స్పెషల్ ఆర్డర్లో డిసిషన్ తీసుకోవాలంటే కంపేర్ చేసిన 2 ఐటమ్స్ గైస్ అందరూ చెప్పాలి, నాకు అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. నేమ్స్ రాసుకుంటారా బుక్స్కి? ఇంకా అయిపోయిందా? ఒకసారి క్లోజ్ చేసేయండి, అన్ని కాన్సెప్ట్ క్లోజ్ చేసేయండి. కావాలంటే మీకోసం 5 minutes ముందు వదులుతా, అప్పుడు ఎన్ని నేమ్స్ అయినా రాసుకోండి, నా నేమ్ కూడా రాయండి, ఓకేనా? సరే, స్పెషల్ ఆర్డర్లో మనం డిసిషన్ తీసుకోవాలంటే కంపేర్ చేయాల్సిన 2 ఐటమ్స్ ఏంటి? రిలవెంట్ కాస్ట్, సెకండ్ వన్ రావట్లేదు అసలు. రిలవెంట్ కాస్ట్ షూరా స్పెషల్ ఆర్డర్లో. మేక్ ఆర్ బైలో అయితే రిలవెంట్ కాస్ట్, పర్చేస్ ప్రైస్. సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్ అయితే ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇక్కడ ఇంక్రిమెంటల్ కాస్ట్ని ఏమంటాం? రిలవెంట్ కాస్ట్. యాడ్ కీప్ డ్రాప్లో కాంట్రిబ్యూషన్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండి అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ తక్కువ ఉంటే ఏం చేయాలి? కీపా డ్రాపా? కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటే కీప్. సో క్లారిటీ ఉంది కదా. ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి? లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్లో ర్యాంక్ ఇచ్చేటప్పుడు బేస్ ఏది తీసుకోవాలి? ప్రాఫిటా, సేల్ వాల్యూనా, కాంట్రిబ్యూషనా? కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టరా? మరి కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై లిమిటింగ్ ఫ్యాక్టర్ రిక్వైర్మెంట్ ఫర్ 1 యూనిట్. గుర్తుంది కదా ఇక్కడ వరకు? సరే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 ఒకసారి చదవండి. ఎగ్జాంపుల్ 1 చదివి ర్యాంకింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రాసెస్ బి ఫస్ట్ ర్యాంక్. ఓకే, చూద్దాం. ఒకసారి చెప్పండి ఏమి ఇచ్చారు? సాంబార్ కంపెనీ ప్రొడ్యూసింగ్ 3 products ఏబిసి. ఇట్ ఈస్ యూజింగ్ పప్పు యాజ్ రా మెటీరియల్ ఫర్ ద ఆల్ 3 products. ఏబిసి
ఆల్ త్రీ ప్రొడక్ట్స్ ఏబిసి. రా మెటీరియల్ పప్పు ఈజ్ అవైలబుల్ ఓన్లీ 500 kgs. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాం మనకి ఇక్కడ, స్కేర్సిటీ ఉందని. కరెక్టా? ఇండైరెక్ట్గా స్కేర్సిటీ ఉంది, పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేసాడు, ఓకే. ప్రోడక్ట్ ఏకి సంబంధించి సెల్లింగ్ ప్రైస్ ఇస్తున్నాడు, వేరియబుల్ కాస్ట్ ఇస్తున్నాడు, రా మెటీరియల్ రిక్వైర్డ్ పర్ యూనిట్ కూడా ఇస్తున్నాడు. సో ఫస్ట్ కాంట్రిబ్యూషన్స్ చెప్పండి, ఎంత వస్తుంది ఫర్ ప్రోడక్ట్ ఏ? 70. ఫర్ ప్రోడక్ట్ బి? ఫర్ ప్రోడక్ట్ సి 24. మరి కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్కి ఇవ్వాలి. ఎస్, రీజన్ నెక్స్ట్ చెప్పండి. 70/5. పర్ యూనిట్ ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు 5 kgs, అంటే ఏని ప్రొడ్యూస్ చేయాలంటే 5 kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలి. కాబట్టి 70/5 14. 66/2.5 20. 26.4. 24/4 6. సో కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ కూడా ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి ఇంకా? ర్యాంకింగ్. ఫస్ట్ దేనికి ఇస్తాం? బి, ఏ, సి. కరెక్టా? 3 ర్యాంక్స్. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏం చేయాలి? 500 kgsని కూడా దేన్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేయాలి ఇప్పుడు మనం? నాకు డౌట్ వచ్చింది. నా దగ్గర ఉన్నది ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్ ఒకటే ఉంది. ఇప్పుడు ఈవెన్ దో రా మెటీరియల్ స్కేర్సిటీ ఉన్నా, ఆ రా మెటీరియల్ అంతా దేనికోసం యూస్ చేస్తాం? ఆ సింగిల్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాం. మరి ఇక్కడ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఎందుకు బి? మరి అంతా దానికే యూస్ చేసేయాలా? సో క్వశ్చన్లో మనకి ఫర్దర్ కండిషన్స్ ఏమీ లేవు. మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది, మినిమం డిమాండ్ ఎంత ఉంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మనకి క్వశ్చన్లో ఏమీ ఇవ్వలేదు. దాని మీనింగ్ ఏంటి అంటే, మీకున్న 500 kgs ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ని ర్యాంక్ 1 ఏదైతే ఉందో దానికోసమే యూస్ చేయండి. సో మన దగ్గర ఎన్ని కేజీస్ అవైలబిలిటీ ఉంది? టోటల్ 500 kgs. మరి 1 యూనిట్ ఆఫ్ బి ప్రొడ్యూసర్ అంటే ఎన్ని కేజీస్ కావాలి? 2.5. మరి 500 kgsతో ఎన్ని యూనిట్స్ ఆఫ్ బి ప్రొడ్యూస్ చేయగలం? ఎలా వస్తుంది? ఓవరాల్ అవైలబిలిటీ 500 kgs. ఒక్కొక్క యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 2.5 కావాలి. నథింగ్ బట్ 200 kgs ప్రొడ్యూస్ చేస్తాం. సారీ, 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. సో బి 200 యూనిట్స్. సేల్ వాల్యూ ఎంత ఉంది? 80. వేరియబుల్ కాస్ట్ 14. కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది అప్పుడు? 66 ఇంటూ 200. టోటల్ కాంట్రిబ్యూషన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? ఆ కాంట్రిబ్యూషన్ రాశాను ఇక్కడ. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది 13,200. సో టోటల్ ఇంకా ఏమి లేవు కాబట్టి 13,200. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1000. 12,200. సో మీరు బి కాకుండా వేరేది ఏ ప్రొడ్యూస్ చేయండి, సి ప్రొడ్యూస్ చేయండి, ప్రాఫిట్ అనేది 12,200 కన్నా తక్కువ వస్తుంది. చాలా సింపుల్ పాయింట్. కండిషన్స్ ఏమీ లేవు ఇంకా ఇక్కడ. ఎలాంటి కండిషన్స్ లేకున్నప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా నథింగ్ బట్ ఉన్న రా మెటీరియల్ మొత్తం కూడా ఏది ఫస్ట్ ర్యాంక్ వస్తుందో దానికే యూజ్ చేయండి. గైస్ ఈ క్యాలిక్యులేషన్స్ ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చదివి ఏమైనా చేంజ్ ఉందని చెప్పండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2 చదివి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏం చేంజ్ ఉంది క్వశ్చన్ నెంబర్ 2లో? డిమాండ్ ఇచ్చారు. డిమాండ్ ఇస్తే ఏం చేయాలి? నథింగ్ బట్ మిగతా ఇన్ఫర్మేషన్స్ అన్ని సేమ్. కరెక్టా? సో నథింగ్ బట్ ర్యాంక్ 1 ఏది వస్తుంది? బి. ర్యాంక్ 2 ఏ. ర్యాంక్ 3 సి. ఇంతకుముందు మనము ర్యాంక్ 1 మొత్తాన్ని బి ప్రొడ్యూస్ చేస్తాం. కరెక్టా? ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము? 200 యూనిట్స్.
200 యూనిట్స్. మనకి ఇక్కడ చూస్తే పర్టికులర్గా బీకి ఎంత డిమాండ్ ఉందో ఇచ్చారు, 120 యూనిట్స్. మరి డిమాండ్ 120 యూనిట్స్ ఉన్నప్పుడు మనం 200 యూనిట్స్ని సేల్ చేయొచ్చా, ప్రొడ్యూస్ చేయొచ్చా? డిమాండ్ 120 యూనిట్స్ ఉన్నప్పుడు 200 యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేయడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ బీకి లిమిట్ ఏం చెప్తున్నాడు, మ్యాక్సిమం 120 వరకు ప్రొడ్యూస్ చేయండి. రిమైనింగ్ మిగతాకి నెంబర్ ఆఫ్ కేజెస్ అవైలబిలిటీ ఉంది రా మెటీరియల్, ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఆ బ్యాలెన్స్డ్ రా మెటీరియల్ని ర్యాంక్ 2కి యూస్ చేయండి. ర్యాంక్ 2కి యూస్ చేసిన తర్వాత కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంటే ర్యాంక్ 3. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అది ఇక్కడ ఉందనుకుంటా కదా ప్లేస్. సరే, ఓవరాల్ మన దగ్గర ఎన్ని కేజీస్ అవైలబిలిటీ ఉంది చెప్పండి. ఎన్ని కేజీస్ అవైలబిలిటీ ఉంది ఒకసారి చూడండి. నేను రాసుకోవడానికి టైం ఇస్తాను కావాలంటే. ఫస్ట్ ఒకసారి చూడండి, 500 కేజీస్ అవైలబిలిటీ ఉంది. ఇందులో ఫస్ట్ ఏది ప్రొడ్యూస్ చేస్తాం, బి, ర్యాంక్ 1 కాబట్టి. ఒక్కొక్క కేజీ ఆఫ్ బి ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని యూనిట్స్ కావాలి, ఎన్ని కేజీస్ కావాలి, 2.5. బట్ ఎన్ని యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం, 120. నథింగ్ బట్ ఎన్ని కేజీస్ యూస్ చేస్తాం, 300 కేజీస్ యూస్ చేస్తాం. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 200 కేజీస్. ఇప్పుడు దేనికి యూస్ చేయాలి మనము, ఏకి, బికాజ్ ఏ ర్యాంక్ 2 కదా, ఏకి యూస్ చేయాలి. ఏకి ఒక్కొక్క యూనిట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని కేజీస్ కావాలి, 5 కేజీస్. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, 30 కేజీస్. మరి సరిపోతాయి మన దగ్గర, 5 × 30 32 ఎంత వస్తుంది, 160. ఇంకెన్ని కేజీస్ అవైలబిలిటీ ఉంటుంది, 40. ఈ 40 దేనికోసం యూస్ చేయాలి, ఇంకా ఖచ్చితంగా సి కోసం యూస్ చేయాలి. బట్ 40 కేజెస్ సిని ఉన్న డిమాండ్ని మీట్ అవడానికి సరిపోతుందా, సరిపోదు. మరి మనం ఏం చేయాలి, 40 కేజెస్లో ఎన్ని యూనిట్స్ అయితే సి ప్రొడ్యూస్ చేయగలమో అన్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా వేరే ఆప్షన్ లేదు. లేదు, సిని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన సఫిషియంట్ క్వాంటిటీ ఉందనుకుంటే ప్రాబ్లం లేదు. ఓకేనా? సరే, 40 కేజీస్తో ఎన్ని యూనిట్స్ ఆఫ్ సి ప్రొడ్యూస్ చేయగలం, 40 కేజీస్. ఒక్కొక్క యూనిట్ ఆఫ్ సి ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని యూనిట్స్ కావాలి, 9 కేజీస్, 4 కేజీస్. సో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలం. 10 × 4 40. సో ఇప్పుడు ఓవరాల్గా ఏం చేసాం మనము, ఏనేమో 32 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం, ఏ 32 యూనిట్స్, బి 120 యూనిట్, సి 10. బట్ సికి డిమాండ్ ఎంత ఉంది, 100 యూనిట్స్ ఉన్నా సరే మన దగ్గర అంత రా మెటీరియల్ లేదు కదా, కాబట్టి ఎన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాం, 10 మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఏ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం, బి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం, సి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తామో వచ్చేసింది. ఇంకా ఐడెంటిఫై చేస్తారా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, టోటల్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయండి, ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయండి. ట్రై చేయండి చూద్దాం. Hmm? 9400. అందరూ ట్రై చేయాలి, ఓన్గా ట్రై చేస్తేనే వస్తాయి. ఇది కూడా ఓన్గానే ట్రై చేయండి. ఫస్ట్ ఒకసారి చూసుకోండి, ఓన్గా ట్రై చేయండి, వస్తుంది. ఆఫ్ చేయాలా,
ఇంత వచ్చి 9400. 9400 అందరూ కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఫార్మాట్ అంతా రెడీగా ఉంది, జస్ట్ వాల్యూస్ ఫిల్ చేయాలంతే మనం. ఎంత వచ్చింది హర్ష? 94. తనుజ్ ఆన్లైన్లో ఉన్నాడు. తేజ ఎక్కడికి వెళ్ళాడు? ఒకే హాస్టల్ కాదా మీరు? కాదా? ఎస్ అయిందా? వచ్చింది రాలేదా? సో ఏ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం? 32. బి 120. ప్రోడక్ట్ సి 10. ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కున్నాం కదా. ఏకి ఎంత? సారీ, పర్ యూనిట్ ఎంత? పర్ యూనిట్ 70. 70 ఇంటూ 32. బీకి ఎంత? 666 ఇంటూ 120. సికి 24 ఇంటూ 10. సో టోటల్ వాల్యూస్ చెప్పండి ఎంత వస్తుంది ఇప్పుడు? 70 ఇంటూ 32 అంటే 2240, 7920, 240. టోటల్ 10,400. ఫిక్స్డ్ కాస్ట్ 1,000. టోటల్ 9,400. సార్ కన్ఫర్మ్ చేసేయండి అందరూ. వచ్చిందా లేదా? హిమేష్ వచ్చిందా? ప్రణవ్? సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1కి క్వశ్చన్ నెంబర్ 2కి డిఫరెన్స్ ఏంటి? ఏం కండిషన్ ఎక్స్ట్రా ఉంది? డిమాండ్ కండిషన్ ఎక్స్ట్రా ఉంది. దాని మీనింగ్ ఏంటి? మనము అన్ని యూనిట్స్ సంబంధించి అన్ని యూనిట్స్ కన్నా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదని. ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు? సేల్ అవ్వవు కాబట్టి. డిమాండ్ 120 యూనిట్స్ ఉంటే 120 యూనిట్స్ సేల్ అవుతుంది, ఇంకా అంతకుముందు సేల్ అవుతుందా? అవ్వదు. సో యాజ్ ఏ కంటిన్యూషన్ ప్రాబ్లం, దెన్ రీడ్ ఎగ్జాంపుల్ 3. చదవండి ఒకసారి అది. అసలు ఈ పప్పు సాంబార్ ఎవరో తెలియాలి, చాలా రోజుల నుంచి చూస్తున్నా, కమ్మడట్లేదు. సాంబార్ ప్రిపేర్ చేయడానికి రా మెటీరియల్ ఏది యూస్ చేస్తాం? జనరల్గా అడుగుతున్నా. పప్ప, వాటర్, ఓకే. సాంబార్లో ఎప్పుడైనా పప్పులు వేస్తారా? వేస్తారా? వెజిటేబుల్స్ వేస్తారు, వెజిటేబుల్స్ వేస్తారు, వాటర్ వేస్తారు, ఓకే. పప్పు వేస్తే పప్పు అవుతుంది కదా, అది అవ్వదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పండి, ఓపెన్గా ట్రై చేశారా ఎప్పుడైనా? చేశారా? సరే కానివ్వండి. మేబీ మీరు పప్పు చేసిన తర్వాత సాంబార్ అయి ఉంటుంది. మీరు కేసుని రివర్స్గా చెప్తున్నారు. ఇప్పుడు హాస్టల్లో ఏం పెడతారు? పప్పు. అది ఎలా ఉంటుంది? సాంబార్ లాగా ఉంటుంది. అంతే, రియల్ సినారియోస్. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3లో ఎక్స్ట్రా పాయింట్ ఏముంది? కండిషన్ మినిమం యూనిట్స్. మరి మినిమం యూనిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ర్యాంకింగ్ ఇవ్వండి. బట్ మినిమం యూనిట్స్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు రిగార్డ్లెస్ ఆఫ్ ర్యాంకింగ్ కనీసం 20 యూనిట్స్ అయినా సరే సేల్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఫస్ట్ 20 యూనిట్స్కి అవసరమైన రా మెటీరియల్ని పక్కన తీసిపెట్టి మిగతా వాటి మీద ర్యాంకింగ్ ఇవ్వండి. సో ఫస్ట్ మినిమం ప్రొడక్షన్ ఏదో ప్రొడ్యూస్ చేసేయండి. అది ఫస్ట్ ప్రోడక్టే 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయండి, బి 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయండి, సి కూడా 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయండి. ప్రొడ్యూస్ చేయండి ఇన్ ద సెన్స్ కావాల్సిన రా మెటీరియల్ యూస్ చేయండి ఫస్ట్. వాటికి రిమైనింగ్ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటికి ర్యాంకింగ్ ఇవ్వండి. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ మినిమం యూనిట్స్కి ఎంతైతే రా మెటీరియల్ కావాలో ఆ రా మెటీరియల్ యూస్ చేసేసేయండి.
ఏకి యూజ్ చేయాలి, బికి యూజ్ చేయాలి, సికి యూజ్ చేయాలి. బికాజ్ మినిమం రిక్వైర్మెంట్కి ర్యాంకింగ్ చూడకూడదు, డెఫినెట్గా సేల్ అవుతాయని అవి. గైస్ ఒకసారి చూడండి, ఏదేదో ప్రయోగాలు చేస్తారు కొంతమంది. సో ఫస్ట్ 11,308. ఓకే చూద్దాం. సరే, ఎప్పుడైనా క్వశ్చన్లో మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఉంటే కండిషన్ ఏంటి? నథింగ్ బట్ డిమాండ్ ఉంటే కండిషన్ ఏంటి? మ్యాక్సిమం డిమాండ్ యూనిట్స్కి సంబంధించి ఇంకా ఇంక్రీజ్ ప్రొడ్యూస్ చేయొచ్చా చేయకూడదా? డిమాండ్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. మినిమం రిక్వైర్మెంట్ ఉంటే కండిషన్ ఏంటి? ఖచ్చితంగా వాటిని ప్రొడ్యూస్ చేసే రిమైనింగ్ చూసుకోవాలి నువ్వు. సో ఫస్ట్ మినిమం రిక్వైర్మెంట్ ఉంది బట్టి క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు, మినిమం యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ 20 20 20 రిగార్డ్లెస్ ఆఫ్ ర్యాంక్. ఫస్ట్ ఏని 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. 20 ఇంటూ ఈచ్ యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూసర్ అంటే ఎన్ని కేజీస్ కావాలి? 5 kgs. నథింగ్ బట్ ఎన్ని కేజీస్ యూస్ చేస్తాను? 100. నెక్స్ట్ బి 20 ఇంటూ 2.5 ఎంత వస్తుంది? 50. సి 20 యూనిట్స్ ఇంటూ 4 80. అంటే టోటల్ ఎన్ని కేజీస్ యూస్ చేయాలి నేను? సో ఓవరాల్గా నాకున్న కేజీస్ ఎన్ని? 500 kgs. అందులో 230 kgs దేనికోసం యూస్ చేశాను? మినిమం రిక్వైర్మెంట్. సో ఇంకా అవైలబిలిటీ ఎంత ఉంటుంది? 270. ఈ 270 kgsని ఎలా యూస్ చేయాలి? బేస్డ్ ఆన్ ర్యాంకింగ్. ఫస్ట్ ర్యాంక్ ఏది? బి. బి ఎన్ని ప్రొడ్యూస్ చేయగలను ఇప్పుడు? సో ఓవరాల్గా మనకు 270 kgs ఉంది, కరెక్టా? 270 kgs. ఎన్ని యూనిట్స్ బి ప్రొడ్యూస్ అంటే ఎన్ని కేజీస్ కావాలి? 2.5. ఎన్ని కేజీస్ వస్తాయి? ఎన్ని యూనిట్స్ వస్తాయి? 108. ప్రొడ్యూస్ చేశారా సక్సెస్ఫుల్గా? ఫెయిల్ అయినట్టే. మనకి రిక్వైర్మెంట్ ఎంత? మ్యాక్సిమం 120. అందులో ఆల్రెడీ 20 ప్రొడ్యూస్ చేశాం కదా, అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి మనం? 100. మనకు ఓవరాల్ డిమాండ్ 120, కరెక్టా? ఇందులో 20 ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాం కదా. డిమాండ్ ఇవ్వలేదా? ఎగ్జాంపుల్ 4లో ఇచ్చారు అది.
ఓకే, అందుకని అలా చేశారా మీరు? అగ్రి, బ్రతికిపోయారు ఈసారి అయితే. సరే, 108 యూనిట్స్. సో 108 టోటల్గా 108 యూనిట్స్. నెక్స్ట్ ఏముంటుంది? బ్యాలెన్స్ ఏమంటుందా? ఉండదు. సో బి టోటల్గా ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు? 20 ప్లస్ 108 128. ఏ 20, సి 20. చేసేయండి అది ఇంకా క్యాలిక్యులేషన్స్. ప్రాఫిటా? 9328 అంట ప్రాఫిట్. ఎగ్జాంపుల్ 5 మిస్ అయింది. ఓకే, చేపిద్దాం అది కూడా. రాసేవాళ్ళు రాయండి, కంప్లీట్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్ 4 ట్రై చేయండి. ఇంకా ఎగ్జాంపుల్ 5 కూడా ఇస్తాను నేను. 4 కంప్లీట్ అయితే 5 చేద్దాం. కంప్లీటెడ్. నైన్ 080. ఎస్, అప్ టు 230 కేజీస్ వరకు సేమ్ వస్తుంది కదా. 230 కేజీస్ వరకు సేమ్ వస్తుంది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మన దగ్గర? 270 కేజీస్. 270 కేజీస్లో ఫస్ట్ టైం దేనికి ఇస్తాం? బి. బీకి నార్మల్గా 270 కేజెస్ యూస్ చేసి 108 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ 108 ప్రొడ్యూస్ చేయొచ్చా మనము? చేయకూడదు. ఎందుకు? డిమాండ్ ఉన్నది 120నే కాబట్టి ఆల్రెడీ 20 ప్రొడ్యూస్ చేస్తాం. రిమైనింగ్ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి? 100. కాబట్టి 100 ఇంటూ ఈచ్ కేజీకి ఎంత కావాలి? 2.5. ఎంత వస్తుంది? 250. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 20 దేనికోసం మిస్ చేయాలి? సెకండ్ ర్యాంక్. కరెక్టా? ఏ. మరి 20 కేజెస్ యూస్ చేసి ఏ ఎన్ని ప్రొడ్యూస్ చేయగలం? ఎలా వస్తుంది? 20 డివైడ్ బై 5 ఈక్వల్ టు 4 యూనిట్స్. నథింగ్ బట్ ఏ ఎన్ని ప్రొడ్యూస్ చేసినట్టు అవుతుంది అప్పుడు? 20 ప్లస్
4. 24 యూనిట్స్ ఆఫ్ ఏ. బి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం? 20 ప్లస్ 100, 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. సి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం? 20. మినిమం రిక్వైర్మెంట్ మాత్రమే ఫుల్ఫిల్ చేస్తాం, డిమాండ్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాం. గైస్ డౌట్స్ ఉంటే అడగండి, సైలెంట్ ఉండొద్దు, మీరే తర్వాత డిస్టర్బ్ అయ్యేది మరి. క్లియరా? త్వరగా కంప్లీట్ చేసేయండి. ఈరోజు క్లోజ్ చేసేద్దాం మార్జినల్ కాస్టింగ్. ఇంకా మార్జినల్ కాస్టింగ్ క్లాసెస్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా చాలా ఉన్నాయా? మీవన్నీ ఉంటాయి జావీర్? స్టార్టింగ్ ఇంకా సండేలోపు అయిపోతాయా? షూర్. ఈశ్వర్ నీవి సండేలోపు. శ్రీనిధి మీవి కంప్లీట్ అయిపోయా? సండేలోపు అవుతాయా? పాసిబిలిటీ ఉందా? మీరు డెఫినెట్గా అవుతాయి అంటే టుమారో క్లాస్ నేను హోల్డ్ చేస్తాను, ఓఎం కంటిన్యూ చేస్తాను ఈ క్లాస్లో కూడా. ఓకేనా? వన్స్ మీరు కంప్లీట్ చేశారు అంటే మనం మండే నుంచి ఇంకా మెయిన్ క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ చేసేయచ్చు. క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత మరి కాన్సెప్ట్ తెలియకపోతే ఏమీ అర్థం కావు. ఓకేనా? సో మీరు కంప్లీట్ చేస్తారంటే మీకోసమే స్టాప్ చేస్తున్నాం, మీరు కంప్లీట్ చేయట్లేదు అట్ ఎనీ కాస్ట్ మీరు కంప్లీట్ చేయాలి. చేస్తాను అంటే హార్డ్లీ నైట్ ఇంకో 2 hours లేట్ పడుకోవాలి, తప్పదు. మన పెండింగ్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? తప్పదు, నైట్ అవుట్స్ చేయాలి. సో సండేలోపు ట్రై చేయండి. మండే క్లాస్లో ఈ ఎంఏకి మార్జినల్ కాస్టింగ్కి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ చేద్దాం. సో టుమారో క్లాస్లో ఓఎం ఎన్ని క్లాసెస్ ఉంటుంది? 2 hours. ఓకేనా? ఓఎం ట్రాక్లో ఉన్నారు కదా అందరూ, ప్రాబ్లం లేదు కదా అది. సో ఓఎం టుమారో కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? సరే, ఇన్కమ్ ట్యాక్సెస్ అండ్ మార్జినల్ అనాలిసిస్. ఇన్కమ్ ట్యాక్సెస్ అండ్ మార్జినల్ అనాలిసిస్. మనకి ఇంతవరకు రిలవెంట్ కాస్ట్లు, ఇర్రిలవెంట్ కాస్ట్లు వచ్చాయి కదా. రిలవెంట్ కాస్ట్ అని వచ్చాయి, ఇర్రిలవెంట్ కాస్ట్ అని వచ్చాయి కొన్ని. లెట్స్ సే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒక బైక్ తీసుకోవాలనుకున్నారు. ఓకేనా? బైక్ తీసుకోవాలనుకున్నారు. మీరు బైక్ తీసుకోవాలా వద్దా అన్నది ట్యాక్స్ రేట్ని బట్టి డిపెండ్ అవుతుందా? బైక్ తీసుకోవాలా వద్దా అనేది ట్యాక్స్ రేట్ని బట్టి డిపెండ్ అవుతుందా? అంటే దాని మీద పడే ట్యాక్స్ రేట్ని బట్టి డిపెండ్ అవుతుందా? అవుతుందా అవదా? ఇలా అనండి, ఇలా అయినా అనండి, ఏదో ఇటు చేయండి, అట్లీస్ట్. అవ్వదు. ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, మీ బైక్ మీద ఏదైతే డిప్రిషియేషన్ ఇయర్ ఉంటుందో ఆ డిప్రిషియేషన్ మీద సమ్ అమౌంట్ నేను రిఫండ్ ఇస్తానని చెప్తాను. మీరు తీసుకునే బైక్ మీద డిప్రిషియేషన్ ఉంటుంది కదా, ఆ డిప్రిషియేషన్ మీద మీరు పే చేసే ఏదైతే డిప్రిషియేషన్ అమౌంట్ మీరు ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తారో ఆ ఎక్స్పెన్స్ మీద సమ్ అమౌంట్ రిఫండ్ ఇస్తానని చెప్తున్నా. ఇప్పుడు మీకు ఆఫర్ ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఆ బైక్ తీసుకోవాలా వద్దా అన్నది ఈ ఫ్యాక్టర్ మీద కూడా కన్సిడర్ చేసి డిసిషన్ తీసుకుంటారు లేదా? 2 బైక్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఫస్ట్ బైక్లో రిఫండ్ 1000 రూపీస్ వస్తుంది, సెకండ్ బైక్లో రిఫండ్ 500 వస్తుంది. ఈ వాల్యూ అన్నది మీ డిసిషన్ని ఇంపాక్ట్ చేంజ్ చేసే ఛాన్స్ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్స్ ఏం తెలుసా? ఫస్ట్ కేసులో ట్యాక్స్, సెకండ్ కేసులో ట్యాక్స్ షీల్డ్. ఫస్ట్ కేసులో ట్యాక్స్ మీరు డిసిషన్ మేకింగ్లో డిసిషన్ మేకింగ్లో కన్సిడర్ చేస్తామన్నారా, చేయరన్నారా? చేయము. కాబట్టి ట్యాక్స్ ఇస్ ఇర్రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. మరి ట్యాక్స్ మీద మనం ఏదైతే డిప్రిషియేషన్ అమౌంట్ చార్జ్ చేస్తామో ఆ డిప్రిషియేషన్ మీద మనకు ట్యాక్స్ అనేది బెనిఫిట్ అవుతుంది. లెట్స్ సే 10,000 రూపీస్ నేను డిప్రిషియేషన్గా చార్జ్ చేశాను అనుకోండి. అకార్డింగ్ టు ట్యాక్స్ రూల్స్ ఈ డిప్రిషియేషన్ మీద ట్యాక్స్ రేట్ లెట్స్ సే 25% ఉంటే ఈ 25% 2500 మనకు
ట్యాక్స్ షీల్డ్గా రిఫండ్ వస్తుంది. రియాలిటీలో రిఫండ్ రాదు, క్యాష్ రాదు, డిడక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. నువ్వు 10,000 రూపీస్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యే దగ్గర ఎంత మాత్రమే ఇంకర్ అవుతావు, అప్పుడు 7,500 రూపీస్ మాత్రమే ఇంకర్ అవుతావు. సో మీ డిప్రిషియేషన్ మీద ఏదైతే అమౌంట్ ట్యాక్స్ మీద డిప్రిషియేషన్ మీద ట్యాక్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఏదైతే మీకు రిటర్న్ ఇస్తున్నారో దాన్ని ఏమంటాం, ట్యాక్స్ షీల్డ్ అంటాం. సరే ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పండి అంటే, ఇన్కమ్ మీద పే చేసేది ట్యాక్స్, ఎక్స్పెన్స్ మీద రిటర్న్ ఇచ్చేది ట్యాక్స్ షీల్డ్. క్లారిటీ వస్తుందా? మీరు ఇన్కమ్ మీద పే చేసేది ట్యాక్స్, మీరు ఎక్స్పెన్స్ కూడా ఇంకర్ అవుతారు కదా, ఆ ఎక్స్పెన్స్లో సమ్ పోర్షన్ మీకు రిటర్న్ ఇస్తారు, దాన్ని ఏమంటారు, ట్యాక్స్ షీల్డ్. ఇప్పుడు మీరు డిసిషన్ మేకింగ్లో ఏది రిలవెంట్, ఏది ఇర్రిలవెంట్? ట్యాక్స్ ఈజ్ ఇర్రిలవెంట్, ట్యాక్స్ షీల్డ్ ఈజ్ రిలవెంట్. సో ఇఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ దెన్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది ఎలా వస్తుంది ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అండ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్? నథింగ్ బట్ పీబీటీ, పిఏటి. డిఫరెన్స్ ఏంటి? ట్యాక్స్. దీన్ని ఆపరేటింగ్ ఇన్కమ్ అంటాం, దీన్ని నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటాం. క్లారిటీ వస్తుందా? ఆపరేటింగ్ ఇన్కమ్ నుంచి ట్యాక్స్ని లెస్ చేస్తే ఏమొస్తుంది, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ప్రాఫిట్ నుంచి ట్యాక్స్ లెస్ చేస్తున్నాం అంతే, నెట్ ప్రాఫిట్. క్లియర్? ఆ నెట్ ప్రాఫిట్ని డిఫరెంట్గా ఏమంటున్నారు ఇక్కడ, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటున్నారు. సరే ఆపరేటింగ్ ఇన్కమ్ ఇది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా ఏమవుతుంది, చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ పీబీటీ 100 రూపీస్ ఉంది, లెట్స్ సే ట్యాక్స్ 25% అంటే 25 రూపీస్. పిఏటీ ఏమవుతుంది, 75. లెట్స్ సే పీబీటీ ఇప్పుడు 150 రూపీస్ అయింది. 150 రూపీస్ మీద 25% ట్యాక్స్ రేట్ అంటే ఎంత, 37.5. నథింగ్ బట్ అవుట్పుట్ ఏమవుతుంది, 112.5. మరి పిఏటీ కూడా ఇంక్రీజ్ అయిందా లేదా? అవుతుంది. సో ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి, ట్యాక్స్ రేట్ కాన్స్టెంట్గా ఉందని. 2 కేసెస్లో ట్యాక్స్ రేట్ ఎంత, ఓన్లీ 25%. ఇన్కమ్ ట్యాక్సెస్ ఆర్ ఇర్రిలవెంట్ కాస్ట్. ఎందుకు ఇర్రిలవెంట్ మేము ఇందుగానే చెప్పాను, బైక్ కొనాలా వద్దా అనేది ట్యాక్స్ రేట్ని బట్టి చేంజ్ చేస్తాం మనము, చేంజ్ చేయము. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇర్రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్, బట్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ సమ్ కాస్ట్ ఆర్ రిలవెంట్. కొన్ని కాస్ట్ల మీద మనకి ఏదైతే ట్యాక్స్ సేవింగ్ వస్తుందో, మీకు ఎఫ్ఎంలో ఫుల్గా వస్తుంది ఈ ట్యాక్స్ సేవింగ్ అంటే, ట్యాక్స్ షీల్డ్ అనే కాన్సెప్ట్ ఫుల్గా వస్తుంది అక్కడ. ఎగ్జాంపుల్, డిప్రిషియేషన్ ఈజ్ కమిటెడ్, డిప్రిషియేషన్ ఈజ్ ఏ కమిటెడ్ కాస్ట్ విచ్ ఈజ్ ఇర్రిలవెంట్. డిప్రిషియేషన్ అనేది ఇర్రిలవెంట్. మీ బైక్ మీద ఎంత డిప్రిషియేషన్ అవుతుందని మీరు కన్సిడర్ చేస్తారా? చేయరు. కానీ బట్ డ్యూ టు డిప్రిషియేషన్ ట్యాక్స్ సేవింగ్ విల్ బీ దేర్. డిప్రిషియేషన్ని బేస్ చేసుకుని ఏదైతే ట్యాక్స్ సేవింగ్ ఉందో ఆ ట్యాక్స్ సేవింగ్ని రిలవెంట్ కాస్ట్గా కన్సిడర్ చేస్తాం మనం. సో కన్సిడర్ ద ట్యాక్స్ సేవింగ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. సో బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేయాలంటే మీకు ఎఫ్ఎం స్టార్ట్ అవ్వాలి. ఎఫ్ఎంలో ట్యాక్స్ షీల్డ్, ట్యాక్స్ సేవింగ్ అనే కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. మోర్ ఓవర్ మన సిలబస్లో కూడా అంత ఇంపాక్ట్ ఉండదు దీనివల్ల, కాస్టింగ్ సిలబస్ వరకు. ఓకేనా? ఎఫ్ఎంలో వస్తుంది మరి బాగా. సరే అదేలేండి. ఇంకా లాస్ట్ చిన్న కాన్సెప్ట్ ఉంది, క్లోజ్ చేద్దాం. ఎకనామిక్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్ ఎక్కడైనా విన్నారా పేర్లు? ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్, ఏంటి డిఫరెన్స్ రెండింటికి? ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది. అదే ఇంప్లిసిట్ అయితే బయటికి వెళ్ళదు కానీ వెళ్ళినట్టు రికార్డ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్ గుర్తుందా? మనం లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్ పే చేయాలి. అదే మన ఓన్ క్యాపిటల్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి, కానీ అకౌంట్స్లో ఏం చూపిస్తాం, ఇంట్రెస్ట్ పే చేసినట్టు చూపిస్తాం. సపరేట్ లీగల్ ఎంటిటీ గుర్తుంది కదా, లాలో వస్తుంది. ఓనర్ ఇస్ డిఫరెంట్, కంపెనీ ఇస్ డిఫరెంట్. సో ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడైతే ఆపర్చునిటీ కాస్ట్. ఎగ్జాంపుల్ లాస్ట్ ఆన్ స్పేస్, రెంట్ లాస్ట్ ఆన్ స్పేస్ ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఇవన్నీ కూడా. సో ఇది కొత్త పాయింట్, ఇది ఒక్కటి డిస్కస్ చేద్దాం. ఎకనామిక్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. ఫస్ట్ మార్జినల్ కాస్ట్ అంటే చెప్పండి, ఇంతవరకు కాన్సెప్ట్ ఉన్నారు కదా. ఎక్స్ట్రా కాస్ట్ టు ప్రొడ్యూస్ ఎక్స్ట్రా 1 యూనిట్. లెట్స్ సే నేను 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 10 రూపీస్ అయింది. 2 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 15 రూపీస్ అయింది. 3 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 30 రూపీస్ అయింది అనుకుందాం. ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ అంటే సెకండ్ యూనిట్ని ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ అయింది, 5. సో మార్జినల్ కాస్ట్ ఈస్ 5 రూపీస్ ఫర్ సెకండ్ యూనిట్.
థర్డ్ యూనిట్ని ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అయింది? 15. సో 15 rupees is the marginal cost to produce third unit. Extra cost to produce extra unit. Clear? This is marginal cost. Cost only relevant cost. అన్ని కూడా relevant cost లే. Marginal cost. Cost of next unit produced. Nothing but extra unit ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకర్ అయిన ఎక్స్ట్రా కాస్ట్. రెవెన్యూ డిరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ నెక్స్ట్ యూనిట్. ఒకవేళ మార్జినల్ రెవెన్యూ అనుకోండి, ఇప్పుడు సేమ్ ఇది కాస్ట్ ఫిగర్స్ కాకుండా సేల్ ఫిగర్స్ అని తీసుకోండి. 1 యూనిట్ సేల్ చేస్తే 10 rupees వచ్చింది, 2 యూనిట్స్ సేల్ చేస్తే 15 rupees వచ్చింది, 3 యూనిట్స్ సేల్ చేస్తే 30 rupees వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా సెకండ్ యూనిట్ని సేల్ చేయడం వల్ల ఎంత రెవెన్యూ వచ్చింది నాకు? 5 rupees. సో 5 rupees ఇస్ ద మార్జినల్ రెవెన్యూ ఫర్ సెల్లింగ్ సెకండ్ యూనిట్. సేమ్ అలాగే 15 rupees ఇస్ ద మార్జినల్ రెవెన్యూ ఫర్ సెల్లింగ్ థర్డ్ యూనిట్. క్లియర్? చాలా సింపుల్ పాయింట్. రెవెన్యూ అయితే ఎక్స్ట్రా రెవెన్యూ, కాస్ట్ అయితే ఎక్స్ట్రా కాస్ట్ టు ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆర్ టు సెల్ 1 యూనిట్. ఇది సింపుల్ పాయింట్. ఈ కాన్సెప్ట్ కాస్త డిస్కస్ చేద్దాం. ఎకనామిక్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్. సింపుల్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్. అకౌంట్స్కి కాస్టింగ్కి మెయిన్ డిఫరెన్స్ ఏమని చెప్పాను? మీకు అకౌంట్స్లో కనిపించే కాస్ట్ కాస్టింగ్లో కనిపించదని చెప్పాను. ఏదది? ఆపర్చునిటీ కాస్ట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్, అంతే. మీరు అకౌంట్స్లో అయితే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇంకర్ అవుతారు, డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇంకర్ అవుతారు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంకర్ అవుతారు. అదే కాస్టింగ్లో అయితే వాటితో పాటు ఆపర్చునిటీ కాస్ట్ కూడా ఇంకర్ అవుతారు. సో ఇట్ కన్సిడర్ బోత్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. అదే అకౌంట్స్ అయితే ఓన్లీ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. అకౌంట్స్లో ఎక్కడ మీకు ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఉండదు. ఆల్దో ఆపర్చునిటీ కాస్ట్ ఆర్ నాట్ రికార్డ్ ఇన్ అకౌంట్స్, దే ఆర్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్లో అయితే దీన్ని డెఫినెట్గా యూస్ చేస్తాం. చాలాసార్లు చెప్పుకున్న పాయింటే. యావరేజ్ కాస్ట్ ఒకటి క్లోజ్ చేసి ఈరోజుతో ముగించేద్దాం. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఇక్కడ డిస్కస్ చేయము. ఎందుకు డిస్కస్ చేయము? మీకు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అనేది సపరేట్ చాప్టర్ ఉంది. ఓకేనా? ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఇక్కడైతే డిస్కస్ చేయము. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అనేది సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ ఇన్డెప్త్గా వెళ్దాం. ఇంకా యాజ్ ఆఫ్ నో అయితే నేను డిస్కస్ చేయట్లేదు అది. ఓకే సరే, యావరేజ్ కాస్ట్ తిట్టుకోవద్దండి, ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేసేస్తాను. నాకు తెలుసు అప్పుడు అర్థమవుతున్నాయి కొన్ని ఏమంటారు, ముఖ చిత్రాలు తెలుస్తున్నాయి అన్ని. సరే, కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా కాస్ట్ పర్ యూనిట్, టోటల్ కాస్ట్ కాదు, జస్ట్ కాస్ట్ పర్ యూనిట్. ఎలా వస్తుంది? టోటల్ కాస్ట్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఇది ఎక్కడ తెలుసా? కాస్టింగ్లో. సేమ్ ఇదే టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తే యావరేజ్ కాస్ట్ ఉంటాడు ఎకనామిక్స్లో. ఎకనామిక్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్లో కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? టోటల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. కరెక్టా? ఇదే ఫార్ములా ఎకనామిక్స్లో యూస్ చేస్తే ఏమంటాడు? యావరేజ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా కావాలి. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. కరెక్టా? యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇక్కడ ఏమంటాడు? యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. కాస్ట్ పర్ యూనిట్ ఏమంటాడు? యావరేజ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ప్రొడక్షన్ వాల్యూ అంటే నంబర్ ఆఫ్ యూనిట్సే కదా, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటాడు. సో కాస్ట్ పర్ యూనిట్నే యావరేజ్ కాస్ట్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నాడు, అంతే. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్నే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అని కూడా అనొచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్నే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా అనొచ్చు. మరి టోటల్ యావరేజ్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ కాస్ట్ పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్. అదే ఇక్కడ చేశాడు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ మనం టోటల్ కాస్ట్ పర్ యూనిట్ అంటాం. ఇక్కడ ఏమంటాము? యావరేజ్ టోటల్ కాస్ట్ అంటాం. ఎస్, ఇస్ ఇట్ క్లియర్? చాలా బేసిక్ ఫార్ములాస్, చాలా సింపుల్ బేసిక్ ఫార్ములాస్. బట్ ఇవంతగా మనకి ఎక్కడ ఇంపాక్ట్ చేయవు, కాకపోతే రేర్గా అడుగుతుంటాడు. ప్రాబ్లమ్స్లో అయితే మనకి అంత ఈజీగా టచ్ అవ్వవు ఎక్కడ. బట్ మీకు క్లారిటీ రావాలి. ఒకవేళ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్న దాని మీనింగ్ ఏంటి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అని. ఓకేనా? జస్ట్ ఒకసారి చదివేసేయండి. సో ఇక్కడతో మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1, పార్ట్ 2 రెండు కంప్లీటెడ్. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ కంటిన్యూ చేసేద్దాం ఇంకా క్వశ్చన్ బ్యాంక్. ఓకేనా? వచ్చిందా ఇప్పుడు క్వశ్చన్ బ్యాంక్? ఒకసారి చెక్ చేయండి. వచ్చిందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు.
వచ్చిందా? ఓఎం ఓఎం ఫుల్ మీటర్లో వచ్చిందా? ఒకసారి ఓపెన్ చేయండి ఓఎం. అంతే, ఓఎం ఓన్లీ సింగిల్ మెటీరియల్. ఆ సింగిల్ మెటీరియల్ చాలు. లాస్ట్లో కావాలంటే క్వశ్చన్ బ్యాంక్ తీసి ఎక్స్ట్రా కాన్సెప్ట్ ఏమంటే నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా? బట్ అంతకుమించి ఓఎంకి ఏం అవసరం లేదు. అనవసరంగా ఎక్కువ సిలబస్ చదవద్దండి. మీకు చదవాల్సిన కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఒక ఆడిటింగ్, గ్రూప్ టూలో ఏమున్నాయి ఎక్కువగా చదవాల్సింది? ఆడిటింగ్ ఒకటి, ఇంకా ఎఫ్ఎం ఏమి ఉండదు. ఎస్ఎం చదవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎస్ఎం మీకు థియరీ కాన్సెప్ట్ కాబట్టి కాస్త స్పెండ్ చేయాల్సి వస్తుంది. పేపర్ 12 చదవాలి మరి. ఓఎం అంత ఈజీగా ఉండదు. పేపర్ 12 కాస్త కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది, లైక్ కాస్టింగ్ లాగా, మన పేపర్ 1 కాస్టింగ్ లాగా ఉంటుంది. మరి ఎఫ్ఎం ఈజీనే, ఎఫ్ఎం సింపుల్గానే అయిపోతుంది. ఎఫ్ఎం ఓఎంలో ఎగ్జామ్షన్ ఈజీ తీసుకొని రావచ్చు టార్గెట్ చేస్తే మీరు. ఎఫ్ఎం ఓఎంలో 2 పేపర్స్లో ఎగ్జామ్షన్స్ వస్తాయి ఈజీగా. సో ఇంకేమన్నా డిస్కస్ చేసేవి ఏం లేవు కదా గాయస్? పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అన్నీ కంప్లీట్ చేసేయండి. ఇంకా కంప్లీట్ చేయాల్సిన కేటగిరీస్ చాలా ఉన్నారు మీరు. ఐ మీన్ ఆన్లైన్లో కూడా ఉన్నారు, ఐ థింక్ రాలేదు ఇంకా ఈరోజు. సో ఎప్పుడప్పుడు కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి ఓఎం డిస్కస్ చేద్దాం, ఓకే? Recording stopped.